జీవితంలోని పంచమహాభూతాల్లో ఒకటి ఆకాశం. ఈ ఆకాశం నిరాకారమైనది, దానికంటూ ఒక ఆకారమే లేదు. ఆకాశం అనంతమైనది. అందుకే మనకెప్పుడు ఆకాశం మనలో కూడా నిండి ఉన్న భావన కలుగుతుంది. ఏమంటారా? అది మనకి ఎగిరే స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఈ నిర్మలమైన ఆకాశంలో స్వేచ్ఛని అందిస్తుంది. అది మేఘాలను ధరిస్తుంది మన దాహం తీర్చడం కోసం. అది సూర్యుడిని తన స్థానంలో ఉంచుతుంది, చంద్రుణ్ణి తన స్థానంలో ఉంచుతుంది. దీనివల్ల మనకి పగలు వస్తుంది, రాత్రి వస్తుంది. అప్పుడు మన జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది. ఆకాశం నుండి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మనం కూడా ఆకాశంలాగే రూపొందామంటే, మనవారికి మనం తగిన స్వతంత్రాన్ని ఇచ్చామంటే వారు కూడా ఎగరగలరు. తద్వారా వారు తమ కలల్ని సాకారం చేసుకోగలరు. తద్వారా వారు ఈ జీవితాన్ని స్వయంగా అనుభవించగలరు, తమ కాళ్ళ మీద నిలబడగలరు. అప్పుడు మన అస్తిత్వం కూడా చాలా విశాలంగా మారిపోతుంది. తమరు కూడా ఆకాశంలాగే రూపొందారు అంటే అప్పుడు తమరు కూడా ఆకాశంలాగే ఆనందాన్ని పొందగలరు. అందుకే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.